హుహు. దైవ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి నుండి 3 వచనాలు. మొదటి నుండి నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా, నేను దాని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, గొప్ప దేవుడవైన మా దేవా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, శ్రీమంతుడా, ఐశ్వర్యవంతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, ప్రధానులకు శిరస్సై ఉన్నవాడా, కొరతలు కొదువలు తీర్చువాడా, అవసరములో ఆదుకునేవాడా, అపాయములో ఉపాయమునిచ్చి తప్పించువాడా, ఇరుకులో విశాలతనిచ్చువాడా, పడినప్పుడు లేవనెత్తువాడా, కృంగినప్పుడు ఉద్ధరించువాడా, సైన్యములకు అధిపతియగు దేవా, ఇశ్రాయేలునకు కాపరి అయిన వాడా, ఆత్మలను రక్షించి దైవరాజ్యమునకు సమకూర్చువాడా, మరణము నుండి జీవములోనికి దాటించువాడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ ప్రభావ మహాత్యమును బట్టి, మీ ఔన్నత్యమును బట్టి స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి అందున్న సంగతులను తేటగా మాకు బయలుపరచి, మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. సమస్త విషయాల్లో తోడుగా ఉండి మీ కనికరమును మా పైన ఉంచి మమ్మను నడిపించుచూ ఉన్నందుకై మిమ్మును స్తుతిస్తూ, మీ కృపా కనికరములు మా పైన మెండుగా ఉంచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు అర్పిస్తూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, సమస్తమునకు ఆది సంభూతుడు, ఆధారభూతుడు, మా ప్రార్థనలు ఆలకించి వాక్యములో ఉన్న వాస్తవాన్ని బయలుపరిచి మమ్మను బలపరచే మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న ఈ వచన భాగంలో ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను అనే మాట మనము చూస్తున్నాం. నిజమే, దేవుడు సెలవిచ్చేవాడు, భక్తుడు ఆ ప్రకారంగా చేయువాడు. ఈ అధ్యాయంలో ముఖ్యంగా ప్రవక్త యొక్క పూచి, ప్రవక్త యొక్క బాధ్యత అనేది చాలా స్పష్టంగా మనము చూస్తాం. 1 నుంచి 3 వచనాల్లో గ్రంథము అనే మాట మనము చూస్తాం. 4 నుండి 15 వచనాల్లో ప్రవక్త సంధించిన ప్రజలను చూస్తాం. 16 నుండి 21 ప్రవక్త పూచి చూస్తాం. 22 నుండి 27 దర్శనములు చూస్తాం. ఒక్కొక్కటిగా మనం వింటూ వద్దాం. 1 నుంచి 3 వచనాలలో గ్రంథం. మొదటి వచనములో, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము అంటున్నాడు. నీకు కనబడిన దానిని భక్షించుము. నీకు కనబడిన దానిని భక్షించు అని మాట్లాడుతున్నాడు కదా. 2వ అధ్యాయములో
8వ వచనంలో కూడా ఆ మాటే చెప్పాడు. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాని భుజించుము అన్నాడు. నేనిచ్చు దాని భుజించుము అని మాట్లాడుతున్నాడు. భక్షించుము, భుజించుము. నిజమే ప్రియులారా, దేవుని గ్రంథాన్ని భక్షించాలి. దేవుని గ్రంథాన్ని ఒకటి పాలతోనూ, 2 అన్నముతోనూ పోల్చినట్లు మనము చూడగలం. దైవ గ్రంథాన్ని ఒకటి పాలతోనూ, 2 అన్నముతోనూ పోల్చినట్లు చూడగలం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో నిర్మలమైన వాక్యమను పాలను అపేక్షించుము అని చదువుతున్నాం. నిర్మలమైన వాక్యమను పాలు అన్నాడు ఆ భాగంలో. కనుక దైవ గ్రంథం దేవుని వాక్యమని పాలు అని మనకు అర్థమవుతుంది. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మిమ్మును నేను అన్నముతో పెంచాను అనే మాట చూస్తాం. అప్పటిలో మీకు బలము చాలనందున మీకు అన్నముతో పెంచవలసి వచ్చింది. ఇక్కడ మనం పాలు, అన్నం అని చూస్తాం. పాలు త్రాగేవారెవరు? శిష్యులు. పాలు త్రాగేవారు శిశువులు. అంటే వాక్యానుభవము లేనివారు అని అర్థం. వాక్యానుభవము లేనివారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాలలో పాలు త్రాగువారు అంటే శిశువులు, వారు వాక్యానుభవము లేనివారు అని అర్థం. అంటే బైబిల్లో తేలికైన ఉపమానాలు ఉన్నాయి చూసారా, వాటి నుండి వారు నేర్చుకునేవారు. పాలేమో త్రాగేవి, అన్నమేమో భుజించేది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆ మాట చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో అన్నం, అదే మనం చదువుకున్నాం యెహెజ్కేలు 3:3లో భుజించుమంటే గ్రంథాన్ని అన్నముగా భుజించుము అంటే వాక్యములోని లోతైన సత్యములను ధ్యానించుట. వాక్యములోని లోతైన సత్యములను ధ్యానించుట, మర్మమైన సంగతులు గ్రహించుట. పాలు త్రాగేవారు శిశువులు, వారు అన్నము జీర్ణించుకోలేరు. ఆత్మీయంగా శిశువులైన వారు అనగా నూతనముగా ప్రభువుని ఎరిగిన వారు వాక్యములో లోతైన మర్మమైన సంగతులను గ్రహింపలేరు. గనుక ఎల్లప్పుడూ పాలు త్రాగు శిశువులుగా ఉండుట ప్రభువుకి ఇష్టం లేదు. గనుక వాక్యములో చక్కగా ఎదిగి లోతుకు వెళ్ళి మర్మమైన ప్రభుకి ఇష్టమైన కార్యం. గనుక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14, 15లో ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4, 14, 15లో చూస్తే పసిపిల్లలుగా నుండక క్రీస్తు వలె నుండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అంటాడు. ఇక మీదట మనము పసిపిల్లలముగా ఉండక
క్రీస్తు వలె నుండుటకు మనం అన్ని విషయాలలో ఏమవ్వాలి? ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదిగేవారుగా ఉండాలి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణమైన పురుషత్వమునకు సమానమైన పురుషత్వము గల వారి వలె నుండవలెనని హెచ్చరింపబడి ఉన్నది. అంటే సంపూర్ణ సిద్ధి పొందిన వారుగా ఉండాలని. అదే పౌలు కోరిక కూడా చెప్పాడు గదా! ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా ఆయన యందు నిలువబెట్టవలెనని కోరుచున్నాడు. సంపూర్ణునిగా ఆయన యందు నిలువబెట్టాలని కోరుతా ఉన్నాడని కొలసై పత్రిక 1:28, 29లో వ్రాయబడింది. అందుకే బుద్ధి చెప్పాడు, ఖండించాడు, గద్దించాడు, వారి విషయమై ప్రయాసపడ్డాడనే మాటలు అక్కడ ఉంటాయి. సంపూర్ణముగా దేవుని ఎదుట నిలువబెట్టాలి అని. మరి మనం యెహెజ్కేలు గ్రంథం 3:1లో చూచినప్పుడు భక్షించుము అంటున్నాడు. భక్షించుటనున్నది సహజంగా అది మాంసాహారమును చూపించేదిగా చెప్పొచ్చు. మాంసాహారమును చూపించేది. ఇది పుష్టికరమైన ఆహారం. మాంసం అంటే పుష్టికరమైన ఆహారం. నిజమే. ప్రియులారా, ఈరోజు ఏ కూర తిన్నా అంతగా తిన్నట్టు అనిపించదు. ఏముండాలి ఖచ్చితంగా? ముక్క ముక్కుండాలి. హ్మ్. ఇప్పటికి రోజు తినేవాళ్ళున్నారు. ఇంక తినకపోతే వాళ్ళకి తినరు. ఇంకంతే. మీలో ఎవరైనా ఉన్నారా? రోజు ముక్క, ముద్ద లేరా? అయ్యో! అలాగెలాగండి? అందుకే మీరు బలహీనంగా ఉంటున్నారు. ఆ! అందుకే బలహీనంగా ఉన్నట్టున్నారు. రోజు తినాలండి. ఆ! సరే. ఆ సంగతి నాకెందుకు గాని, విషయమైతే చూద్దాం. యిర్మీయా నేను భుజించుతుని అంటున్నాడు గాని, దావీదైతే నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, రాత్రి జాముల యందు ధ్యానించునప్పుడు, క్రొవ్వు మెదడు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అన్నాడు. అది దేవుని వాక్యాన్ని త్రాగడం, భుజించడం, భక్షించడం అర్థమవుతుందండి? త్రాగడం, భుజించడం, భక్షించడం. భక్షించడం అంటే ధ్యానించడం. క్రొవ్వు మెదడు దొరుకునట్లుగా నా ప్రాణం. క్రొవ్వు మెదడని పోల్చాడండి వాక్యాన్ని. 63వ కీర్తన 4, 6 చరణాలు. 63వ కీర్తన 4, 6 చరణాలు. 36వ కీర్తన 8వ చరణం. కనుక పేతురు రాసిన అనుభవములో ఉండుట మంచిదే గాని ఎల్లకాలం ఈ స్థితిలో ఉండలేంగా. ఆహారం సరిపోదుగా. అందుకే యిర్మీయా చెప్పిన అనుభవంలోనికి రావటం చాలా శ్రేష్టం. అంతకంటే దావీదు అనుభవములోనికి వచ్చుట చాలా శ్రేష్టము. కనుక పేతురు అనుభవం నుండి యిర్మీయా అనుభవానికి రావాలి. యిర్మీయా నుండి దావీదు అనుభవానికి రావాలి. 3 మాటలు: పాలు, అన్నము, మాంసాహారం. క్లారిటీ వచ్చిందండి? పాలేమో పేతురు అనుభవం, అన్నమేమో యిర్మీయా అనుభవం, మాంసాహారమేమో దావీదు అనుభవం లోనికి మనము రావాలి. యెహెజ్కేలు గ్రంథం 3:1లో
ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము అని చెప్పాడు మొదటి వచనంలో కదా. గ్రంథమును భక్షించి వారి యొద్దకు పోయి వారికి ప్రకటించుము. ప్రకటన చేయకముందు దేవుని గ్రంథాన్ని ఏం చేయాలన్నాడు? భక్షించవలెను అన్నాడు. బాగా గమనించాలి. అంటే ఒక వ్యక్తి ప్రకటన చెయ్యాలి అనంటే ముందు దానిలో ఉన్న సంగతిని, సందేశాన్ని, సత్యాన్ని, సారాన్ని, సారాంశాన్ని, సమస్తాన్ని ఆ వ్యక్తి ఏం చేయాలి? జీర్ణించుకుపోవాలి. నరాలలో వాక్యం జీర్ణించుకుపోవాలి. అని మనవాళ్ళు ఏమీ రాకపోయినా మైక్ కోసం బాగా ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. మాకు టైం ఇలేదు, మాకు టైం ఇలేదు, టైం ఇస్తేనా అంటుంటారు. కనుక అలా కాకుండా దేవుని గ్రంథాన్ని భక్షించని వారి యొక్క సందేశములలో ప్రజలకు ఏమి ఆహారము దొరకదు. నిజమా కాదా? దేవుని వాక్యాన్ని భక్షించని వారికి ఏమైనా దొరుకుద్దా అండి? ఏమీ దొరకదు. ప్రజలను ఆకలితో పంపుట మన ప్రియ ప్రభువుకు ఎల్లప్పుడూ ఇష్టముందా? లేదు. ఆకలితో ఆయన ఎప్పుడు పంపడు. మీరే వారికి ఆహారము పెట్టుడని ఆ ప్రియ ప్రభు చెప్పాడు శిష్యులతో. కనుక ప్రభు పిల్లలమైన మనం ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని మర్మమైన గ్రంథమును తెరిచి మర్మమైన లోతైన సంగతులు తెలుసుకొని నిండుకొనిన వారమై ప్రజలకు తృప్తికరమైన ఆహారము వడ్డించవలసిన వారమై ఉన్నాం. ఈ సందర్భంగా ఒకసారి భక్తుడు ఇలా చెప్పాడట, దేవుని వాక్యం బియ్యం హృదయమనిడి కుండలో పోసి మోకరించి అను పొయ్యి మీద పెట్టి పరిశుద్ధాత్మయను అగ్ని చేత వండి ప్రజలకు వడ్డించుట అన్నాడట. అందుకే ప్రియులారా, మనం ఎప్పుడు జీవము గల దేవుని వాక్యాన్ని పఠించే వారముగా, పాటించే వారముగా, ధ్యానించే వారముగా, మన గిన్నె నిండి అది పొర్లేటట్టుగా ఉండాలి. ఇక 2వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి అన్నాడు. నోరు తెరవగా ఆ గ్రంథము నాకు తినిపించెను. ఈ అనుభవం ఆయన బాధ్యత. చిన్నపిల్లలకు ఉగ్గు పాలు పోసినప్పుడు పిల్లలు నోరు తెరవని కారణమున తల్లులు పిల్లలను కొట్టి ఏడ్పించి త్రాగించేది జరుగుద్ది. అవును, పిల్లలు నోరు తెరువని ఎడల ఆ ఉగ్గు లోపలికి పోతాదండి? పోదు. అందుకే అన్నాడు కీర్తనాకారుడు 81వ కీర్తన 10లో, నీ నోరు బాగుగా తెరువుము, నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నేను బాగుగా నింపెదను అంటున్నాడు. నోరు బాగా తెరవాలి, అప్పుడు ఆయన బాగుగా నింపుతాడు. అవునండి, మన నోరు బాగుగా తెరుచుట మన బాధ్యత, నింపుట ఆయన బాధ్యత. ఎందుకంటే 107వ కీర్తన 9లో చూస్తే, కీర్తన 107:9లో ఏమనుంది? ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపుయున్నాడు అని చదువుతా. అంటే దేవుని వాక్యం పట్ల మనకేముండాలండి? ఆశ ఉండాలి. ఎప్పుడైతే వాక్యం పట్ల మనకు ఆశ ఉంటుందో, అంటే నోరు బాగా తెరుస్తామో,
అప్పుడు ఆయన నింపుతాడు అని మనం చూస్తున్నాం. నోరు తెరచుట అనగా దేవుని వాక్యము నేర్చుకొనుట, ఆయన సన్నిధిలో వేచియుండుట. వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, నోరు బాగా తెరవాలి, ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనములో, ఇర్మియా 3:3, నీవు నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను అంటున్నాడు. అంతే కదా? 333. గూఢమైన సంగతులు, మర్మమైన సంగతులు నేను నీకు చెప్తా. మన ప్రభువుకు మనం మొర్రపెట్టవలసిన వారమై ఉన్నాం. అదే నోరు తెరచుట. 119వ కీర్తన 18. 119వ కీర్తన 18లో, నీ మాటలు విందురు, ఇశ్రాయేలీలు నీ మాటలు వినరు అంటున్నారంటే అది ఎంతో దుఃఖకరమైన మాట. దేవుని ప్రజలు అనబడు ప్రజల కంటే అన్యులే మేలుగా కనబడుచున్నారని అక్కడ చెప్పబడిన మాట. అవును, కొన్నిసార్లు అన్యులే సులువుగా మార్చబడినట్లు చూస్తాం. నీనెవే మహాపురము యోన ఒక్కరోజు అందించిన వర్తమానం ద్వారా మొదలు బానిస వరకు పశువులతో సహా ఉపవాసముండి తమ దుష్టత్వమును మార్చుకొనిరి. అవును కదా? రాజు మొదలుకొని బానిస వరకు. అలాగే మన ప్రియ ప్రభు కపెర్నహూము మొదలగు పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసినను వారు మారు మనసు పొందరైరి అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-21లో, ఒక్కరోజే అంతమంది మార్పు చెందేశారు. కానీ ఇక్కడ మాత్రం ఎన్ని అద్భుతాలు చూసినా కూడా వారికి మార్పు లేదు. అపోస్తలుడైన పౌలు కూడా యూదులు వాక్యమును పెడచెవిని పెట్టినందున మేము అన్యుల యొద్దకు వెళ్ళుదము అంటున్నాడు. వాళ్ళు వాక్యాన్ని పెడచెవిని పెట్టారు గనుక ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం? అన్యుల యొద్దకు వెళతామన్నాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 48వ వచనంలో, అన్యులు దేవుని వాక్యమును విని విశ్వసించిరి అనే మాటలు చూస్తాం. ఈరోజు విశ్వాసులు అనబడిన వారి కంటే అన్యులే మేలుకరంగా కనపడుతున్నారు. నమ్మాము అంటున్నారే గాని ఏం నమ్మారో, ఏదో అందులో పుట్టాం, అందులో పెరిగాం, అందులో తిరిగాం అన్నట్టుగానే ఉన్నారు. కానీ చూడండి, కొన్ని కులాల నుంచి నమ్ముకున్న వారు చాలా బలంగా నమ్ముకొని వాళ్ళే బలంగా సేవ చేస్తున్నట్టుగా కూడా కనపడుతుంది సమాజంలో. నిజమా కాదు? మీరు ఎక్కడైనా చూస్తూ ఉండండి. మేము ఇందులోనే పుట్టాం, ఇందులో పెరిగాం అనే వాళ్ళకంటే ఇందులో పుట్టాం, ఇందులో పెరిగాం అనే వాళ్ళకంటే వెలుపల నుండి, అన్య జాతి నుండి రక్షించబడి ప్రభువు కొరకు నమ్మకంగా పనిచేస్తున్న వారు ఉన్నారు. నిజమండి, అది ఏ కులమైనా కూడా అలాగున మనము పనిచేసేటట్లుగా ఉండాలి. నా జీవితంలో కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను అంత పని చేయటం లేదు, కానీ మొట్టమొదట మా జాతిలో కానీ, మా కులంలో కానీ, మా వంశంలో కానీ
మా బంధువులలో గాని మొట్టమొదట ప్రభువుని నమ్ముకున్నది నేనే. ఆ తర్వాత మా వాళ్ళు వెనకాల. అర్థమవుతుందా అండి? దీనిని బట్టి ఇంకా ఎంతో సేవ చేయాలా, ఎంతో సేవ చేయాలా అని అనిపిస్తా ఉంది. ప్రభు పిల్లలమైన మనం ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలి. కానీ అన్యులే ఎక్కువగా మేలుకరంగా కనపడుతున్నారు గాని, క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్న వారిలో పెద్దగా ఏమీ కనపడటం లేదు. కాబట్టి విషయాన్ని మనం అర్థం చేసుకొని, దేవుని మాటలకు సంపూర్ణ విధేయులమై, యేసుక్రీస్తు జీవితం మనము అనుదినము నడవడి ద్వారా లోకమునకు చూపించుట మన బాధ్యత అయ్యున్నది. 7వ వచనంలో ఏమంటాడో చూడండి. 7వ వచనంలో, అయితే ఇశ్రాయేలీయులు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలు నాలకింపకై ఉన్నారు గనుక నీ మాటలు వినలొల్లరు అన్నాడు. ఎలా ఉన్నారంట వీరు? వారు సిగ్గుమాలిన వారు, కఠినులు అని పలుకుతూ ఉన్నాడు. 2-3 అధ్యాయాల్లో ఇశ్రాయేలును గురించి 7 భయంకరమైన మాటలు వాడుట చూచితిమి. భయంకరమైన మాటలు వాడినట్లుగా చూస్తాం. నేడు మన పరిస్థితి ఎలాగుందో పరీక్ష చేసుకోవాలి. సిగ్గుమాలిన జీవితం అనేది భయంకరమైనది. ఏమన్నాడు? సిగ్గుమాలిన జీవితం అన్నాడు. తేళ్ల వంటి వారు అన్నాడు. ముండ్ల వంటి వారు అన్నాడు. అసలు ఈ మాటలు దేవుని ప్రజల మధ్య పలకొచ్చండి? పలుకరాదు. తేళ్లు గాని ముండ్లు గాని ఇతరులకు హాని కలిగించేవి. మనము హానికరమైన వ్యక్తులముగా ఉండరాదని కీర్తన 57:21లో ఉన్నట్లు, ఇతరులకు హానికరమైన మాటలు పలుకువారముగా ఉండరాదు. హాని కలిగించే వారముగా ఉండరాదు. మన సంభాషణ కృపాసహితమైనదిగా ఉండాలి గాని, మన మాటలు దేవుని గ్రంథములో లెక్కింపబడినవి అని మనం గుర్తించాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఆలోచన చేస్తే, దేవుని గ్రంథములో లిఖింపబడ్డాయి. ఇక్కడ మనం 8-9 వచనాలు చదివితే, వారి ముఖము వలె నీ ముఖము కఠినమైనదిగా, నీ నుదురు చెకుముకి రాతి వలె చేసేదను అంటున్నాడు. ఇది ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా నిలిచి దైవ సత్యములు ప్రకటించువారుగా నుండవలెను. అంటే వారికి భయపడకుము, వారికి జడియకుము అన్నాడు కదా. 9వ వచనం, 8వ వచనం, ఇదిగో వారి ముఖము వలె నీ ముఖము కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలెనే నీ నుదురు కఠినమైనదిగా చేసేదను, నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను, వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము అని చెప్పాడు. జడియవద్దు, భయపడొద్దు అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 41లో 9వ వచనం, 10వ వచనం, 14వ వచనం మీరు చదివితే, భయపడకుడని చెప్పిన ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. యెషయా గ్రంథం 41, 9, 10, 14 వచనాలు, భయపడకు అని ప్రభు తేటగా చెప్పిన సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓ ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవాలు గుర్తించాలి. 10-11 వచనాల్లో ఏమన్నాడు?
నేను నీతో చెప్పిన మాటలన్నింటినీ చెవులారా విని మనసులో ఉంచుకొని చెరలో ఉన్న ప్రజల యొద్దకు వెళ్ళి ప్రకటించు అని చెప్తా ఉన్నాడు హెస్కేలు. ఏమన్నాడండి? నరపుత్రుడా, చెవియొగ్గి నీతో చెప్పు మాటలన్నింటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలో నున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను అన్నాడు. నువ్వు చెప్పాలయ్యా, వారికి నువ్వు చెప్పాలి అని ఆయన సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. అవును, విన్న సత్యాలు మన హృదయంలో భద్రముగా ఉంచుకొనవలెను. లేని ఎడల దుష్టుడు ఎత్తుకొని పోతాడు అనే విషయం మనకు తెలుసు. ఆ తర్వాత సత్యాలు లోకానికి, సంఘానికి అందించాలి అని హెస్కేలును ఆయన సిద్ధపరచినట్లుగా మనము చూస్తాం. ఆయన్ను పంపిస్తున్నాడు. 3వ అధ్యాయం 5వ వచనం. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే పంపుచున్నాను. నువ్వు బయలుదేరి వెళ్ళాలి అని చెప్పాడు. వారు వినినా వారు వినకపోయినా అన్నాడు. వారు విన్నా వినకపోయినా ఈ సంగతులు నీవు వారికి చెప్పాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అర్థమైందండి? కనుక వాక్యాన్ని భుజించాలి అంటే పాలు, అన్నం, మాంసాహారం ఇలాగున వీటి చేత తృప్తిపరచబడిన యెహెజ్కేలు ఇప్పుడు వాటిని తీసుకొని వెళ్ళి ఎవరికి చెప్పాలి? మాట వినని కఠిన హృదయులైన వారికి చెప్పాలి. వారు విన్నా వినకపోయినా వారికి చెప్పాలి అని ఓ గొప్ప సత్యాన్ని ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక మరొక విషయాన్ని కూడా గమనిద్దాం. 12 నుండి 15 వచనాలు చదువుతున్నాను చూడండి. 12 నుండి 15 వచనాలు. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన ఉన్న స్థలములో నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తం నా మీద బలముగా వచ్చెను. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టినబడిన వారి వద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై 7 దినములు వారి మధ్య నుంటిని అన్నాడు. ప్రియులారా, మనం ఇక్కడ చూసినప్పుడు 12 నుండి 15 సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు మొదటి అధ్యాయములోని దర్శనాన్ని గూర్చి కొంత చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 12వ వచనంలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అంటున్నాడు. అంటే ఇక్కడ యెహెజ్కేలు ఎవరి స్వాధీనములో ఉన్నాడు? ఆత్మ స్వాధీనములో ఉన్నాడు. నిజమే, ఎంత వాక్యం ఎరిగిన వారైనా ఆత్మ యొక్క స్వాధీనములోనే ఉండాలండి. ఈరోజు చాలా మంది విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, మాకంతా తెలుసని. పొరపాటు చేసిన వారం అవుతాం సుమా. ఆత్మ స్వాధీనములో ఉన్నాడు. అపోస్తులైన యోహాను కూడా ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అంటున్నాడు. యోహాను కూడా ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా. మరి ఆయన కూడా ఎలా ఉన్నాడు?
ఆత్మవశుడుగా ఉన్నట్లు మనము చూస్తాం. 4 స్థలాల్లో చెప్పబడింది ఆ మాట. ప్రకటన 1:10, 4:2, ప్రకటన 1:10, 4:2, 17:1, 21:10. యోహాను కూడా ఆత్మవశుడుగా ఉన్నట్లు చూస్తున్నాం. ఆత్మ ఆయనను ఎక్కడికంటే అక్కడికి తీసుకుని వెళ్ళుచుండెను. అప్పుడు బైబిల్ వ్రాతలు పూర్తి కాలేదు కనుక ఆ దినాలలో అలాగు జరిగెను. ఆ దినాలలో అలాగు జరిగెను. ఈ దినాల్లో అలాగు ఆత్మ తీసుకొని పోవునని తలంచరాదు. ఈరోజు ఆత్మ తీసుకుని వెళతాడనే మాట తలంచకూడదు. మరియు యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. అవును, ఎల్లప్పుడూ ఆయనకు స్తుతి స్తోత్రము మనము చెప్పాలి. ఆయన పొందనర్హుడు. 13వ వచనములో చూస్తే, ఆ జంతువుల రెక్కలు ఒకదాని వలన ఒకటి కలుగు చప్పుడు నాకు వినబడెను అంటున్నాడు. ఆ జంతువుల రెక్కలు ఒకదాని వలన ఒకటికి కలుగు చప్పుడు నాకు వినబడెను. ఇది ఐక్యతను చూపించుచూ ఉన్నది. ఐక్యత. 14వ వచనములో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అంటున్నాడు. యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. అవును, యెహోవా ఆత్మ ఆయనకెప్పుడు సహకారిగానే ఉండినట్లు చూడగలం. దేవుని హస్తాన్ని గూర్చి అనేక సత్యాలు దైవ గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు. సరే, ఇక్కడ యెహెజ్కేలు చెరలో ఉన్న వారి యొద్దకు వెళ్ళి వారి మధ్య కాపురముండి ఏమీయూ చెప్పక కదలక 7 దినములు ఉంటున్నాడు. అనగా చెరలో ఉన్న ఇశ్రాయేలు యొక్క దుస్థితి చూచి ఆయన ఏమీ చెప్పలేదంటే నిర్ఘాంతపోయాడని అర్థం. వాళ్ళను చూసి ఆయన ఏమయ్యాడు? నిర్ఘాంతపోయాడు. ఏంటి ప్రజలు, అరే వీరు దేవుని ప్రజలే, ఏంటి ఎంత దుర్మార్గంగా ఉన్నారు? వీరు దేవుని ప్రజలే, ఏంటి ఇలా ఉన్నారు? కొన్నిసార్లు మనము అనుకుని బయలుదేరినప్పుడు మన మనసులో ఆ ప్రజలను గురించి చెడ్డ భావం ఉన్నదనుకోండి, వాళ్ళు మంచిగా ఉంటే మనం నిర్ఘాంతపోతాం. ఒకవేళ మన దృష్టిలో వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి, మన దృష్టిలో దుర్మార్గంగా ఉంటారని అనుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ పరిస్థితిని చూసి నిర్ఘాంతపోతాం. అటు మంచిని చూసైనా నిర్ఘాంతపోవచ్చు, చెడ్డను చూసైనా నిర్ఘాంతపోవచ్చు. వారి దుస్థితి చూసినప్పుడు ఆయన నిర్ఘాంతపోయారు. చూడండి, మన హృదయంలో చెడ్డ అభిప్రాయం ఉంది ఇతరుల కొరకు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ చాలా మంచోళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు మనం నిర్ఘాంతపోతామా? పోమా? మన దృష్టిలో చాలా మంచి వాళ్ళని ఫిక్స్ అయ్యి మనం అక్కడికి వెళ్ళాం. వాళ్ళు బాగా చెడ్డ పనులు చేస్తా ఉంటారు. అక్కడికి వెళ్ళేసరికి నిర్ఘాంతపోతామా? పోమా? అలాగున 7 దినాలు ఏమీ చెప్పక కదలలేక ఉండిపోయాడంట వారి దుస్థితిని చూచి. ఇంకేం చేయాలో ఆయనకు అర్థం కాలే. నిజమే, కొన్నిసార్లు పరిస్థితులు అలాగే ఉంటాయి. మనం ఎక్స్‌పెక్ట్ చేసింది అక్కడ లేనప్పుడు నిర్ఘాంతపోయేది నిజమే. సరే ప్రియులారా, 7 దినములు బహుశా ఆయన సైలెంట్‌గా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఏమో చెప్పుకున్నాడేమో అనే భావం మనం చూస్తాం. ఇక్కడ ఒక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను మీకు.
యోబును దర్శించవచ్చిన సేవకులు కూడా యోబు విషయమై చూచి 7 దినాలు ఉపవాసముండిరి అని చూస్తాం. యోబు దగ్గరకు వచ్చినప్పుడు యోబు విషయమై చూసి 7 దినాలు ఉపవాసం చేశారట. ఇశ్రాయేలీల స్థితి ఘోరమైనదిగా కనబడుతుంది. నేటి దినాలలో సంఘాల పరిస్థితి చూచినప్పుడు చాలా విచారకరంగా ఉంటుంది. మీరు కనుచూపు మేరలో మీరు చూడండి, సంఘాలలో ఫలానా వారు భక్తి కలిగి ఉన్నారు, ఫలానా వారు పరలోకానికి చేరతారు, ఫలానా వారు భూలోకములో ప్రభువును ప్రదర్శిస్తున్నారు, ప్రభు పోలికలో ఉన్నారు, ప్రభు మాదిరిని నేర్పించేటట్టున్నారని మీకెవరైనా కనపడుతున్నారా? చెప్పండి. ఇంత విన్న తర్వాత మనం వేసుకునే ప్రశ్న, ఫలానా వాళ్ళు బాగున్నారు అని చెప్పడానికి ఒక్కళ్ళన్నా ఉన్నారా? వీళ్ళు చాలా భక్తిగా ఉన్నారు, వీళ్ళు భయంతో ఉన్నారు, దేవుడంటే చాలా వినయ విధేయతలు, చాలా నమ్మకస్తులు అని చెప్పడానికి వీళ్ళ మచ్చుక్క కనబడుతున్నారు. చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పడానికి. ఏంటో రావటం, అందరూ ప్రార్థనకు వస్తున్నారు, సంఖ్య పెరుగుతానే ఉంది, సంఘాలు విస్తరిస్తూనే ఉన్నాయి, సేవ విస్తరిస్తూనే ఉంది, మందిరాల విస్తరణ కూడా బాగా జరుగుతుంది, హెడ్ క్వార్టర్ ఉంటుంది, దానికి సంబంధించిన బ్రాంచెస్ ఉంటున్నాయి, ఎన్నెన్నో సంఘాలు ఏర్పడుతున్నాయి. కానీ మాదిరి కలిగిన వాళ్ళు కనిపిస్తున్నారంటే అసలు చెప్పలేకపోతున్నాం. ఫలానా వారి మాదిరిని చూసి మనం నేర్చుకోవచ్చు అనడానికి ఏమన్నా కనపడుతుంది? ఏమోనండి, నా జీవితంలో ఒకటే, ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువును కలిగి ఒక చక్కని మాదిరి జీవితాన్ని కలిగి వెళ్ళిపోతే చాలు. ప్రభువును అనుసరిస్తూ జీవిస్తే చాలు. ప్రభువు కొరకు నమ్మకంగా జీవిస్తే చాలు. మనం నమ్మకంగా ఉన్నప్పుడు కూడా మన మీద రకరకాలుగా మాట్లాడే వాళ్ళు తయారవుతారు, కానివ్వండి. కానీ ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు లేనందుకు మనం ఎంతో బాధపడాలి, సిగ్గుపడాలి. అసలు మనం కూడా అలాగున్నామో లేదో పరీక్ష చేసుకుంటే, ఆ అనుభవం నిజంగా మనలో లేకపోతే దేవుని పాదాల మీద పడి, ఆ పాపాత్మురాలైన స్త్రీ పశ్చాత్తాపంతో ఎలా కాళ్ళ మీద పడి కన్నీళ్లు కార్చిందో చూసారా? అట్లా అంటే పాపాలేమి చేయకపోయినా అంతటి మాదిరి జీవితం మనలో లేదని ఒప్పుకొని దేవుని కాళ్ళ మీద పడి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవడం, అది చాలా మంచిది అనిపిస్తుంది. నిజం ప్రియులారా, ఈరోజు చాలా మంది దుస్థితి ఇంత ఘోరంగా ఉందండి. సంఘాలు పరిస్థితి అలాగే ఉంది, కుటుంబాల పరిస్థితి అలాగే ఉంది. ఇకనైనా సరే మనం ప్రభువుతో ఎక్కువగా గడిపే వారంగా, ప్రభు సన్నిధిలో ఎక్కువ కాలం గడిపే వారంగా, అసలు ప్రభువు లేకుండా ఏమీ చెయ్యని వారంగా, ప్రభువు మీద ఆనుకొని ముందుకు వెళ్ళే వారంగా ఉండడం మనకెంతైనా మంచిది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవాలు మనం గుర్తించాలి. ఆయన నిశ్చేష్టుడైపోయి నిర్ఘాంతపోయాడండి, నిర్ఘాంతపోయాడు. అరే, వీళ్ళు ఇలా ఉన్నారేంటి అన్నట్టు. కొన్నిసార్లు మన పరిస్థితికి వచ్చేసరికి ఎంతో భక్తిపరులు అనుకుంటున్నట్టు మనం ఊహించుకొని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థితిని చూసి మనం కూడా ఏమవుతాం? నిర్ఘాంతపోతాం కదా. కనుక ఈ విషయాలు కొద్దిగా మీరు ఆలోచన చేసి దేవుని యొక్క సన్నిధిని మనము ఎక్కువగా అనుభవిస్తే కొంతలో కొంతైనా ప్రభువుకు మహిమ తేగలుగుతాం. ఎవరి సంగతో కాదు బ్రదర్, దేశం అంతా అలాగే ఉంది, ప్రపంచం అంతా అలాగే ఉంది, అన్ని సంఘాలు అలాగే ఉన్నాయి, అన్ని కుటుంబాలు అలాగే ఉన్నాయి.
అని మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకునే కంటే మన గురించి అలాగ ఉండకూడదని మనం ఒక ఆలోచనకు వచ్చి మనమే ఒక మంచి మాదిరిగా జీవించాలని ప్రారంభిస్తే మన ప్రభువు మనలో గొప్ప కార్యం చేస్తాడు. మనము 10 మందికి ఆదర్శంగా ఉండగలుగుతాం. అలాంటి శ్రేష్టమైన అనుభవానికి ప్రతి ఒక్కరూ రావాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నానండి. ప్రార్థన చేసుకుందామా మరి? ఒకసారి పరీక్ష చేసుకుని ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాం? పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు అలా ఎందుకు తిరిగిపోతున్నాం? ఎందుకు అలా తిరిగిపోతున్నాం? ఎందుకు అలా తిరిగిపోతున్నాం? సంఘాల స్థితి, కుటుంబాల స్థితి, వ్యక్తుల స్థితి. పైకి చక్కగా పాటలు పాడుతూనే ఉన్నారు. బైబిల్ చదువుతూనే ఉన్నారు. ప్రార్థనకు వస్తూనే ఉన్నారు. సంఘ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూనే ఉన్నారు. కానుకలు ఇస్తూనే ఉన్నారు. కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభువు కోరినంత భక్తి జీవితం మనలో లేకుండానే ఇవన్నీ వరుసలో జరిగిపోతున్నాయి. అలా కాకుండా దేవునికి మహిమకరంగా మనము జీవితం. మహాగణుడా, పరిశుద్ధుడా, అద్వితీయ సత్యదేవుడా, మీకు స్తోత్రములు. మా ప్రభువా, మీ వాక్యములో ఉన్న వాస్తవాలు ఒక్కొక్కటి మాకు చెప్పినప్పుడు మా గుండెలు కరుగుతూ ఉన్నాయి. మా హృదయాలు బరువెక్కుతున్నాయి. మా ప్రభువా, ఆ రోజు మీరు చెప్పిన ప్రకారంగా ఈరోజు చేయలేకపోతున్న వారిని బట్టి మీరెంత బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అయ్యో, మిమ్మను బాధ పెట్టక, మిమ్మను దుఃఖ పెట్టక, మీరు కోరిన భక్తి జీవితం, మీరు కోరిన ఆత్మీయ జీవితం, మీరు కోరిన మీకు అనుకూలత మా అందరిలో ఉండి అనేకులకు మాదిరికరంగా జీవించడానికి మమ్మను సిద్ధపరచి మీరు మహిమ పొందుతారని కోర్చు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.